Hi friends, welcome to my channel Easy Math Class. If you not yet like, share and subscribe my channel, please like, share and subscribe my channel Easy Math Class. So here we are going to discuss the topic is 7th class, chapter 1, integers, exercise 1.1. So here what you are given the first question. First question lo manaki em icharu chudandi. Write a pair of integers whose sum is -7, difference is -10, sum is 0. ఇక్కడ మన 3 క్వశ్చన్స్ ఇచ్చారు. అయితే రైట్ డౌన్ ద పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్. 2 పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకోవాలి. వాట్ ఈస్ ఇంటీజర్? ఇంటీజర్ మీన్స్ హోల్ నెంబర్స్ అలాంగ్ విత్ నెగటివ్ నెంబర్స్. దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటీజర్స్. సో యూ హ్యావ్ టు టేక్ ద నెగటివ్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ 0. సో మనం ఏ నెంబర్స్ అయినా 2 నెంబర్స్ తీసుకుంటే వాటి యొక్క సమ్ -7 రావాలి, అలాగే డిఫరెన్స్ -10 రావాలి, సమ్ కూడా 0 రావాలని 3 క్వశ్చన్స్ ఇచ్చారు ఫస్ట్ ప్రాబ్లం. సో పెయిర్ ఆఫ్ 2 ఇంటీజర్స్, మీ ఇష్టం ఏవైనా 2 ఇంటీజర్స్ తీసుకుంటే సమ్ అనేది -7 రావాలి. ఇక్కడ చూస్తే మనము 2 ఇంటీజర్స్ సమ్ అంటే నేను -8 ప్లస్ 1 తీసుకుంటాను. చూడండి, సో -8 ఈజ్ ఏ నెగిటివ్ ఇంటీజర్ plus 1 is a positive integer. So pair of integers, their sum is -7 వస్తుందో లేదో చూద్దాం. So this is -8 plus into minus plus 1. So that is equal to -7. వచ్చిందా? సో మీరు ఇంకొక నెంబర్ కూడా తీసుకోవచ్చు. ఓన్లీ -8 1 అనే కాదు. సో ఇక్కడ నేను -9 ప్లస్ 2 తీసుకుంటాను. -9 ప్లస్ 2 -7. అలా కూడా మన నెంబర్స్ ని తీసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ కూడా పెయిర్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకోవాలి. 2 నెగిటివ్ నెంబర్ 2 ఇంటీజర్స్ తీసుకోవాలి. సో దాని యొక్క డిఫరెన్స్ ఎంత రావాలి? 10 రావాలి. సో నేను -12 మైనస్ ఆఫ్ -2 తీసుకుంటాను. సో ఇక్కడ డిఫరెన్స్ -12 అనేది నెగిటివ్ నెంబరు, -2 అనేది కూడా నెగిటివ్ ఇంటీజర్. సో వాటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుందో చూద్దాం. -12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి మైనస్ ఒకటి ప్లస్, అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. -12 ప్లస్ 2 10 అవుతుంది. ఇక్కడ బిగ్ నెంబర్ 12 కాబట్టి, గ్రేటెస్ట్ నెంబర్ 12 కాబట్టి -10 వస్తుంది. సో అవర్ ఆన్సర్ -10 రావాలి. అంటే నేను ఇక్కడ -12 -2 తీసుకున్నాను. మీరు -14 అండ్ 10 రావాలి, -4 తీసుకోవచ్చు. -14 -4 కూడా తీసుకోవచ్చు. డిఫరెన్స్ -10 వస్తుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి, సమ్ ఏం రావాలి? 0 రావాలి. 2 నెంబర్స్ నేను -5 ప్లస్ ఆఫ్ +5. సో ఒకటి -5 ఇంకొకటి +5 తీసుకుంటాను. వాటి యొక్క సమ్ అంటున్నాడు. సమ్ మీన్స్ అడిషన్. సో వాటి యొక్క సమ్ తీసుకుంటే ఇయర్ -5 ప్లస్ ఇంటూ ప్లస్ +5. చూస్తే +5 -5 ఏమవుతుంది? సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి 0 అయిపోతుంది. సో -5 +5 కాదు. సో -4 +4 తీసుకోండి, అడిషన్ చేస్తే 0 వస్తుంది. అలాగే -7 + 7 తీసుకోండి, అడిషన్ చేస్తే 0 వస్తుంది. ఓకే, ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమడిగాడు? రైట్ ఏ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్. ఏ 2 ఇంటీజర్స్ తీసుకున్నా కూడా వాటి యొక్క సమ్ 7 -7 రావాలి, డిఫరెన్స్ -10 రావాలి, సమ్ 0 వస్తే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈస్ అబౌట్ ది ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో దీంట్లో 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్, రైట్ ఏ పెయిర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ హూస్ డిఫరెన్స్ ఈస్ గివ్స్ 8 అంటే పెయిర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్, 2 నెగిటివ్ ఇంటీజర్స్ ని డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తే +8 రావాలి. ఓకేనా? సో నెగిటివ్ ఇంటీజర్స్ మనం ఏవైనా తీసుకోవచ్చు, వాటి యొక్క డిఫరెన్స్ 8 రావాలి. ఇక్కడ చూడండి, నేను -2 అనేది ఒక నెగిటివ్ ఇంటీజర్, ఇంకొక నెగిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి, డిఫరెన్స్ చేయాలి. సో నేను -10 తీసుకుంటాను. సో ఇది నెగిటివ్ ఇంటీజరే, ఇది కూడా నెగిటివ్ ఇంటీజర్, డిఫరెన్స్ చేసాం. సో ఏమవుతుంది చూడండి, -2 మైనస్ ఇంటూ మైనస్ +10.
సో ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. సో 8 వస్తుంది. గ్రేటర్ నెంబర్ 10 కాబట్టి ప్లస్ 8 వస్తుంది. ఓకే, సరిపోయిందా? నెక్స్ట్, సో నాట్ ఓన్లీ -2 -10 ఈ ఏ నెంబర్ తీసుకున్నా మనకి 8 రావాలి. నెక్స్ట్ సెకండ్ వన్, రైట్ ఏ నెగిటివ్ ఇంటీజర్ అండ్ పాజిటివ్ ఇంటీజర్ హూ సమ్ ఈజ్ -5. అంటే ఒక నెగిటివ్ ఇంటీజర్ ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటే సమ్ -5 రావాలి. సో ఇప్పుడు నేను -8 ఇది నెగిటివ్ ఇంటీజర్, ఏమన్నాడు సమ్ చేయమన్నాడు, ప్లస్ -5 రావాలి. సో +3. చూడండి, -8 ఈజ్ ఏ నెగిటివ్ ఇంటీజర్, +3 ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, అండ్ సమ్ చేశాం అంటే అడిషన్ చేశాం. ఏమొస్తుంది చూడండి, -8 ప్లస్ ఇంటూ ప్లస్ +3 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది మైనస్ ఇది ప్లస్, సో సబ్ట్రాక్షన్ చేస్తే 5 వస్తుంది. సో గ్రేటర్ నెంబర్ 8 కాబట్టి -5. సో సమ్ ఈజ్ -5. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ లో ఏమడిగారు, రైట్ ఏ నెగిటివ్ ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్. నెగిటివ్ ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్ డిఫరెన్స్ కావాలి, -3 రావాలి. సో నెగిటివ్ ఇంటీజర్ అంటే సపోజ్ నేను -2 అనేది ఒక నెగిటివ్ ఇంటీజర్ అండ్ పాజిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి. ఏం చేయాలి, డిఫరెన్స్ చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. -+1 అనేది పాజిటివ్ ఇంటీజర్, అవునా? -2 అనేది నెగిటివ్ ఇంటీజర్, +1 అనేది పాజిటివ్ ఇంటీజర్, డిఫరెన్స్ సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది చూడండి, -2 మైనస్ ఇంటూ ప్లస్ -1. సో ఇయర్ బోత్ ఆర్ మైనస్, యాడ్ చేయాలి. సో 3 వస్తుంది. బిగ్ నెంబర్ ఆర్ గ్రేటర్ నెంబర్ 2 కాబట్టి మైనస్ వస్తుంది, -3. సో డిఫరెన్స్ ఇస్ -3. ఓకే, సో ఇక్కడ మనకి నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ ఏదైనా నెంబర్స్ తీసుకోవచ్చు. సో వాడు ఏదైతే డిఫరెన్స్ సమ్ డిఫరెన్స్ ఏదైతే అడిగాడో ఆ నెంబర్స్ వచ్చే విధంగా మనము పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ తీసుకొని సాల్వ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ది సెకండ్ క్వశ్చన్. ఇన్ ఏ క్విజ్ team A scored -40, 10, 0 and team B scored 10, 0, -40 in 3 successive rounds. Which team scored more? Can we say that we can add integers in any order? ఇక్కడ మనం 2 క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఏంటి అంటే, సో ఫస్ట్ ఒక క్విజ్ కాంపిటీషన్ జరిగింది, మొత్తము 3 సక్సెసివ్ రౌండ్స్ 3 రౌండ్స్ జరిగాయి. సో 3 రౌండ్స్ లో స్కోర్ టీమ్ ఏ స్కోర్డ్ -40, 10, 0 చేసింది. అలాగే టీమ్ బి స్కోర్డ్ వచ్చేసరికి 10, 0, -40. అయితే విచ్ టీమ్ స్కోర్డ్ మోర్, ఏ టీము ఎక్కువ స్కోర్ చేసిందని అడుగుతున్నాడు. అలాగే ఏవైతే సక్సెసివ్ రౌండ్స్ 3 రౌండ్స్ జరిగాయో సో ఆ రౌండ్స్ ని ఏ ఆర్డర్లో అయినా రాయొచ్చా, ఏ ఆర్డర్లో రాసినా కూడా మనకి సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకే, సో here టీమ్ ఏ, సో ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడు చూడండి, టీమ్ ఏ స్కోర్ -40, 10, 0, 10, 0. సో టోటల్ స్కోర్ ఏమవుతుంది, టోటల్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు -40 + 10 + 0. యాడ్ చేసామనుకోండి, -40 + 10 అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో -30 వస్తుంది, 30 వస్తుంది, గ్రేటర్ నెంబర్ 40 కాబట్టి -30. అలాగే అండ్ టీమ్ బి స్కోర్ 10, 0, -40. సో 3 సక్సెసివ్ రౌండ్స్ లో -10, 0, -40. సో టోటల్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 10 + 0 + -40. సో ఏమవుతుంది, 10 + 0 + ఇంటూ -40. సో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి. 40 - 10 అంటే 30 అవుతుంది, గ్రేటర్ నెంబర్ 40 కాబట్టి -30. సో టీమ్ ఏ టీమ్ బి రెండు స్కోర్స్ ని మనం కంపేర్ చేస్తే సో విచ్ టీమ్ స్కోర్డ్ మోర్ అంటున్నారు. సో బోత్ టీమ్స్ ఆర్ స్కోర్డ్ ఈక్వల్లీ. సో హియర్ both teams
scored, both teams scored equally. సో రెండు టీమ్స్ కూడా ఈక్వల్ గా స్కోర్ చేశాయి. అయితే కెన్ వి సే దట్ వీ కెన్ యాడ్ ఇంటీజర్స్ ఎనీ ఆర్డర్ అంటారు. ఏ ఆర్డర్ లో మనం యాడ్ చేసినా కూడా మనకి సేమ్ ఆన్సర్ -30 వస్తుంది. సో ఇక్కడ సో దేర్ ఫోర్ ఎస్ సో దట్ వీ కెన్ యాడ్ ఇంటీజర్స్ in any order. ఓకే, సో ఏ ఆర్డర్ లో మనం యాడ్ చేసినా కానీ మనకి సేమ్ ఆన్సరే. సో దిస్ ఈజ్ అబౌట్ ది థర్డ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్, fill in the blanks to make the following statements true. సో ఇక్కడ fill in the blanks ఇచ్చాడు ఈ 5 క్వశ్చన్ లో. ఆ బ్లాంక్స్ ని ఫిల్ చేయమంటారు. దోస్ ఆర్ ది ట్రూ స్టేట్మెంట్స్. మనం ఏ ప్రాపర్టీ ప్రకారం ఈ 5 స్టేట్మెంట్స్ ని ట్రూ అని చెప్తాము. ఫస్ట్ చూడండి, -8 plus -8 is equal to -8 plus. So here by the commutative property, so it will be the -5. So here the -8 plus -8 plus -5. సో ఏ ప్రాపర్టీ ప్రకారం చెప్తాం దీన్ని అంటే కామిటేటివ్ ప్రాపర్టీ ప్రకారం మనం చెప్తాం. సో మనం అది ఫార్ములా చూస్తే a plus b is equal to b plus a. So a and b are in 2 integers. Okay, so see this one, -53 plus, so here the blank is given, is equal to -53. So here the keep the 0, then only we will get the -53. So this is the additive identity. సో అడిటివ్ ఐడెంటిటీ ప్రకారం మనం దీన్ని 0 అని చెప్తాం. అంటే ఫార్ములా ఏంటి, a plus 0 is equal to a is equal to 0 plus a. అంటే a is any integers. సో ఇక్కడ -53 తీసుకుంటాం. సో యాడ్ చేస్తే -53 వస్తుంది. సో ఇక్కడ చూడండి 0 రావాలి అంటే -17 ఫిల్ చేస్తే +17 -17 0 అయిపోతుంది. సో ఇది ఏ ప్రాపర్టీ, అడిటివ్ ఇన్వర్స్. ఈ ప్రాపర్టీ ప్రకారం మనం దీన్ని రాయొచ్చు. అంటే ఏంటి, ఏ ప్లస్, సో ఏ అనేది ఇంటీజర్, దీని యొక్క ఐడి ఇన్వర్స్ -a అవుతుంది. ఏ ప్లస్ ఆఫ్, సో ఏ మైనస్ ఏ ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ సీ దిస్ క్వశ్చన్. What is your filling the blank here? So here 13 plus -12 plus blank here 13 plus -12 plus -7. సో ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ మనకి 3 ఇంటీజర్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఇంటీజర్ మిస్ చేశారు. ఆ ఇంటీజర్ మనం వేసేయచ్చు. 13 -12 7 అన్నాడు. 13 12, సో ఇయర్ ఆన్సర్ ఏమై ఉంటుంది -7. ఏ ప్రాపర్టీ ప్రకారం చెప్తాం మనం, సో బై అసోసియేటివ్ ప్రాపర్టీ. సో అసోసియేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, సో a ప్లస్ b, సో దట్స్ హియర్ రైట్ హియర్, a ప్లస్ b ప్లస్ c ఇస్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. సో మనము ఈ ప్రాపర్టీ ప్రకారం, అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం మనం దీన్ని -7 రాస్తాం. సో ఇక్కడ చూడండి ఇది కూడా సేమే, అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారమే మనం రాసాం. చూడండి, సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఇక్కడ బ్లాంక్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇక్కడ 3 ఇంటీజర్స్ -4 15 -3. సో -4 15 ఏమవుతుంది, ఇక్కడ -3 ఆన్సర్ అవుతుంది. సో హియర్ ఆల్సో అసోసియేటివ్ ప్రాపర్టీ. సో అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం మనం రాసాం. సో ఇక్కడ ప్రాపర్టీ ఎలా రాయొచ్చు, a ప్లస్ b ప్లస్ c is equal to a ప్లస్ b ప్లస్ c, ఇలా రాశారు. ఓకే, సో ఇక్కడ ఏబిసిడి ఏబిసి అనేవి ఎనీ ఇంటీజర్స్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకేనా, సో మనం ఈ ఇంటీజర్స్ ని మనం పాజిటివ్ నెగిటివ్ నెంబర్స్ ఏదైనా నెంబర్స్ ని మనం తీసుకోవచ్చు. ఓకే, సో
So these are the 5 statements. Those are 2 statements by the properties. So you build the blanks. Okay. So this is about the 4th question. Okay. So if you really like my videos, please like, share and subscribe my channel Easy Math. Thank you.